డియర్ స్టూడెంట్స్, నా పేరు అనంతారపు కృష్ణయ్య సార్. మీరు మొదటిసారిగా సాయి కోచింగ్ సెంటర్ కోదాడ వారి యూట్యూబ్ ఛానల్ని తొలిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజు మీ ముందుకు డైలీ కరెంట్ అఫైర్స్ విభాగంలో ఎస్సీ వర్గీకరణ చట్టం గురించి తెలుసుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ కులాల వర్గీకరణ చట్టాన్ని భారతదేశంలో తొలిసారిగా అమలు చేసిన రాష్ట్రంగా నిలిచింది. ఈ చట్ట ప్రకారం రాష్ట్రంలోని 59 ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా వర్గీకరించారు. అత్యంత వెనుకబడిన గ్రూపుగా గ్రూప్ 1. ఈ గ్రూపులో 15 ఉపకులాలు ఉన్నాయి. వారికి 1% రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. కొద్దిగా లబ్ధి పొందిన గ్రూప్ 2 వర్గంలో 18 ఉపకులాలు ఉన్నాయి. వారికి 9% రిజర్వేషన్ కల్పించబడటం జరిగింది. మరియు సాపేక్షంగా బాగా ఉన్న గ్రూప్ 3లో 26 ఉపకులాలు ఉన్నాయి. వారికి 5% రిజర్వేషన్ కేటాయించారు. ఈ వర్గీకరణ విద్య మరియు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రయోజనాలను మరింత సమానంగా అందించడానికి ఉద్దేశించబడ్డది. ఈ చట్టం ఏప్రిల్ 14, 2025 నుండి అమల్లోకి వచ్చింది. మనం ప్రతిరోజు తెలుసుకుంటున్న కరెంట్ అఫైర్స్ త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబోయే గ్రామ పాలనాధికారులు టెట్, డిఎస్సి 2025, పోలీస్, ఎస్ఐలు, రైల్వేలు, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి, యూపీఎస్సి ఎగ్జామ్స్ కి ప్రవేశ పరీక్షలైన ఎడ్సెట్, లాసెట్, డిఎడ్, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల లాంటి మొదలగు ప్రవేశ పరీక్షలకు ఉపయుక్తంగా ఉంటాయి. కావున స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోను తొలిసారిగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మనం ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లు 2025 గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలులోకి వచ్చిన సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ విధంగా చెప్పారు. ఏమన్నారు? మేము మా మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా చిత్తశుద్ధిని చాటుకున్నాం, వర్గీకరణ చేసి మాట నిలుపుకున్నాం, దశాబ్దాల డిమాండ్ నెరవేర్చాం, వచ్చే జనాభా లెక్కల 2026 ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణలో క్రీమీ లేయర్ ప్రవేశపెట్టాలన్న కమిషన్ సిఫార్సుని ఇప్పటికే ప్రభుత్వం తిరస్కరించిందని మంత్రివర్గం ఉపసంఘ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెల్లడించారు. మరి ఈ ఎస్సీ వర్గీకరణ అమలు ఎప్పుడు వచ్చిందంటే, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు 14/4/2025 నుంచి అమలు కానుంది. దాదాపు 30 ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీన్ని అమల్లోకి తీసుకుని వస్తూ ఉత్తర్వులు, నిబంధనలు జారీ అయినాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల యొక్క తొలి కాపీని మన ప్రియతమ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అందజేయటం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏంటిదంటే, ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 2025 ఏప్రిల్ 14 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఎస్సీలలోని గ్రూపుల వారీగా ఫలాలు అందుతాయని తెలపడం జరిగింది. మరి ఎస్సీ వర్గీకరణ బిల్లు మనం పరిశీలిస్తే, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదంపై అంటే న్యాయశాఖ జీవో 33, ఎస్సీ వర్గీకరణ అమలు తేదీపై ఎస్సీ సంక్షేమ శాఖ జీవో 9, నిబంధనలపై ఎస్సీ సంక్షేమ శాఖ జీవో 10, తెలంగాణ సబార్డినేట్ సర్వీస్ నిబంధనలకు సవరణపై సాధారణ పరిపాలన శాఖ జీవో 99 ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. ఈ ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ భారతదేశంలో గుర్తింపు పొందింది. ఎస్సీ వర్గీకరణ బిల్లు గురించి, దాని చరిత్ర గురించి మనం తెలుసుకోవాలనుకుంటే, ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 12న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణపై మంత్రివర్గం అనేది ఏర్పాటయ్యి సమావేశం కావటం జరిగింది. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు దామోదర్ నరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి సభ్యులుగా ఉన్నారు. మంత్రివర్గం ఉపసంఘం సూచన మేర 2024 అక్టోబర్ 11న విశ్రాంత న్యాయమూర్తి
జస్టిస్ షమీం అఖ్తర్ తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 2024 నవంబర్ 11న ఈ ఏకసభ్య కమిషన్ బాధ్యతలు స్వీకరించి 82 రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. బహిరంగ విచారణలు, పర్యటనలో ప్రజల నుంచి వచ్చిన 4750 విజ్ఞప్తులతో పాటు కార్యాలయానికి ఆఫ్లైన్ లో, ఆన్లైన్ లో వచ్చిన 8681 వినతులను పరిశీలించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలని 3 గ్రూపులుగా వర్గీకరించడం జరిగింది. ఈ వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ 199 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేయటం జరిగింది. ఇందులో 59 కులాలపై వివరణాత్మక చర్చను కూడా పొందుపరిచింది. జనాభా, అక్షరాస్యత, ఉన్నత విద్య ప్రవేశాలు, ఉపాధి, ఉద్యోగ, ఆర్థిక సహాయం, రాజకీయ భాగస్వామ్యంపై కమిషన్ లోతైన విశ్లేషణ నిర్వహించింది. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ తన రిపోర్టుని ఫిబ్రవరి 3న మంత్రివర్గ ఉపసంఘానికి అందజేయటం అనేది జరిగింది. మరి కమిటీ సిఫార్సుల మేరకు ఎస్సీలని 3 వర్గాలుగా విభజించి ఫిబ్రవరి 4న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లుని రూపొందించి మార్చి 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ బిల్లుని ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది అనేదంటే మార్చి 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఉభయ సభల్లో అంటే రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర శాసన మండలిలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ అనంతరం ఏకగ్రీవంగా ఆమోదం పొంది ఏప్రిల్ 9న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ బిల్లుని ఆమోదించడంతో ఇది చట్టంగా మారింది. ఎస్సీ వర్గీకరణ అనేది షెడ్యూల్ కులాలలోనే ఉన్న వివిధ ఉపకులాల జనాభా, అక్షరాస్యత, ఉన్నత విద్యలో ప్రవేశాలు, ఉపాధి, ఉద్యోగ, ఆర్థిక సహాయం, రాజకీయ భాగస్వామ్యం, సామాజిక మరియు ఆర్థిక స్థితిగతులను పరిగణలోనికి తీసుకొని వారికి రిజర్వేషన్ల ప్రయోజనాలను పునఃపంపిణీ చేసే ప్రక్రియ. అంటే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అనేది ఎందుకు ఏర్పాటు చేయటం అనేది మనం తెలుసుకోవాలంటే ఎస్సీలో ఏంటంటే వారి జనాభా, అక్షరాస్యత, ఉన్నత విద్యలో ప్రవేశాలు, ఉపాధి, ఉద్యోగ, ఆర్థిక సహాయం, రాజకీయాలలో భాగస్వామ్యం, సామాజిక మరియు ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకొని వారికి రిజర్వేషన్ ప్రయోజనాలను పునఃపంపిణీ చేసే ప్రక్రియే ఎస్సీ వర్గీకరణ. కొన్ని ఉపకులాలు రిజర్వేషన్ వల్ల తగినంతగా లబ్ధి పొందలేదని గుర్తించినప్పుడు ఈ వర్గీకరణ ద్వారా వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇది సమానత్వం మరియు సామాజిక న్యాయం సాధించడానికి ఒక ముఖ్యమైన చర్యగా పరిగణించబడుతుంది. సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1 తర్వాత ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 2026 జనాభా లెక్కల తర్వాత ఏంటంటే ఎస్సీ జనాభాను అనుసరించి రిజర్వేషన్లు పెంచడం జరుగుతుందనేది మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ హామీ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు 15% రిజర్వేషన్ అమల్లో ఉన్నది. ప్రస్తుతం తెలంగాణలో ఎస్సీ జనాభా ఎంత శాతం పెరిగిందంటే 17.5% పెరిగింది. జనాభా లెక్కలు అందుబాటులో వచ్చిన తర్వాత ఆ మేరకు ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇవ్వటం జరిగింది. మరి ఎస్సీ వర్గీకరణను 3 గ్రూపులుగా విభజించడం జరిగింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాలలో రాజకీయ ప్రాతినిధ్యం ఆధారంగా ఎస్సీలలో 3 గ్రూపులుగా విభజించడం జరిగింది. అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్ 1గా, మధ్యస్థ లబ్ధి పొందిన కులాలను గ్రూప్ 2గా, మెరుగైన ప్రయోజనాలను పొందిన కులాలను గ్రూప్ 3లో చేర్చడం జరిగింది. ఒకవేళ గ్రూప్ 1, 2, 3 మూడింటిలోనూ సరైన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేయటం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ప్రిఫరెన్షియల్ విధానం దివ్యాంగుల కేటగిరీలోని అభ్యర్థులకు అమలు అవుతుంది. ఎస్సీ అభ్యర్థులకు అమలు చేసేందుకు ప్రభుత్వ నిబంధనలు కూడా రూపొందించడం జరిగింది. అదేవిధంగా రోస్టర్ పాయింట్లు అంటే ఏదన్నా ఉద్యోగాలను భర్తీ చేసేటప్పుడు 100 ఉద్యోగాలు కట్టుంటే 100 రోస్టర్ పాయింట్లు కేటాయిస్తారు. ఈ 100 రోస్టర్ పాయింట్లలో మొదటి పాయింట్ అంటే మొదటి తొలి రోస్టర్ పాయింట్ అనేది గ్రూప్ 2కు
వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రోస్టర్ పాయింట్ అనేది కీలకం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగుల రిజర్వేషన్ శాతం ప్రకారం ఇవి ఉంటాయి. ఎస్సీల వర్గీకరణపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ రోస్టర్ పాయింట్లను గ్రూపుల వారికి విభజించి ప్రతిపాదిత రిజర్వేషన్ల ప్రకారం కేటాయించింది. దీని ప్రకారం గ్రూప్ 1కి 1, గ్రూప్ 2కు 9, గ్రూప్ 3కి 5 రోస్టర్ పాయింట్లు రానున్నాయి. ఉద్యోగాల భర్తీ పదోన్నతులలో 100 పాయింట్ల రోస్టర్ పట్టికలో ఎస్సీలకు కేటాయించిన తొలి రోస్టర్ పాయింట్ గ్రూప్ 2లోని కులాలకు దక్కుతుంది. రెండో రోస్టర్ పాయింట్ గ్రూప్ 1 కులాలకు లభించింది. గ్రూప్ 2లోని కులాలకు 9% రిజర్వేషన్ ఉండటంతో మూడో రోస్టర్ పాయింట్ కూడా గ్రూప్ 2 కులాలకు రానుంది. నాలుగో రోస్టర్ పాయింట్ గ్రూప్ 3లోని కులాలకు లభించనుంది. మొత్తం రోస్టర్ పాయింట్లోని ఎస్సీలోని గ్రూపులకు దక్కింది. ఇక్కడ మనం ఈ రోస్టర్ పాయింట్లలో గ్రూప్ 1కి 1, గ్రూప్ 2కి 9, గ్రూప్ 3కి 5 రోస్టర్ పాయింట్లు రానున్నాయి. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఆధారంగా ఎస్సీ కులాలలో గ్రూపులు వాటి జనాభా శాతం కేటాయించిన రిజర్వేషన్లు ఈ క్రింది విధంగా, అంటే ఈ పట్టికలో పేర్కొన్న విధంగా ఉన్నాయి. ఎస్సీ కులాలను ఎన్ని కేటగిరీలుగా విభజించారంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఎస్సీ కులాలు ఎన్ని ఉన్నాయంటే 59. ఎస్సీ కులాలకు ఎంత శాతం రిజర్వేషన్ కేటాయించారంటే 15%. గ్రూప్ 1 కేటగిరీలో అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయి. గ్రూప్ 1లో 15 కులాలు ఉన్నాయి. ఎస్సీ జనాభాలో గ్రూప్ 1 జనాభా 3.288 ఉన్నాయి. గ్రూప్ 1కి ఎంత శాతం రిజర్వేషన్ కేటాయించారంటే 1% రిజర్వేషన్ కేటాయించారు. గ్రూప్ 2లో ఎవరున్నారంటే మధ్యస్థ లబ్ధి పొందిన కులాలు ఉన్నాయి. దీంట్లో ఉన్న కులాలు ఏంటంటే 18. జనాభా శాతం ఎంత ఉన్నదంటే ఎస్సీ జనాభాలో 62.748% ఉన్నది. గ్రూప్ 2కి ఎస్సీ రిజర్వేషన్లలో ఎంత శాతం కేటాయించారంటే 9% కేటాయించారు. గ్రూప్ 3కి మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు ఉన్నాయి. వీరిలో 26 కులాలు ఉన్నాయి. ఎస్సీ కులాలలో వీరి శాతం ఎంత అంటే 33.963%. వీరికి ఎంత శాతం రిజర్వేషన్లు కేటాయించారంటే 5% రిజర్వేషన్లు కేటాయించడం అనేది జరిగింది. ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీలోని కులాలని 3 గ్రూపులుగా వర్గీకరించడం అనేది జరిగింది. అవి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. గ్రూప్ 1లో కులాలు 15. అవి బాగూరి, బేడజంగం లేదా బుడగజంగం, చచ్చటి, డక్కల్, డక్కలవారు, జగ్గలి, కొలుపుల వాళ్ళు, పంపాండ, పాంబండ, పంబాల, మాంగ్ గరోడి, మన్నె, మాస్టి, మాతంగి, మేతార్, ముండాల, సామ్మన్, సప్రు. అదేవిధంగా గ్రూప్ 2లో 18 కులాలు ఉన్నాయి. అవి అరుంధతీయ, బిండియ, చమర్, మోచి, ముచి, చమర్ రవిదాస్, చమర్ రోయిదాస్, చంబర్, చండాల, దండాసి, డోమ్, దొంబర, పైడి, పనో, ఎల్లమ్మవారు, ఎల్లమ్మల వాళ్ళు, గోదారి, జంబువుల, మాదిగ, మాదిగదాసు, మాస్టీన్, పమిడి, పంచమ, పర్య, సమగర, సిందోళ్ళు, చిందోళ్ళు, యాతల, వల్లువర్. గ్రూప్ 3లో 26 కులాలు ఉన్నాయి. అవి ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, అనాముక, అరెమాల, ఆర్వమాల, బారికి, బయగార, బయగారి, చలవాడి, దోర్, ఘాసి, హద్ది, రెల్లి, చాంచాండి, గోసంగి, హొలేయ దాసరి, మాదాసి కురువ, మాదరి కురువ, మహర్, మాల, మాల అయవారు, మాలదాసరి, మాలదాస్, మాల హన్నాయి, మాల జంగం, మాల మస్తి, మాల సాలె, నేతాంకి, మాల సన్యాసి, మిత అయల్వార్, పాకి, మోతి, తోటి, రెల్లి. ఇవి ఏంటంటే ఎస్సీలో ఉన్న కులాలు. ఈ కులాలని ఈ గ్రూపుల వారిగా ఏ గ్రూప్లో ఎన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాలు ఏవి అని మనం తెలుసుకోవటం అనేది జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో
ఎస్సీ రిజర్వేషన్ అమలుకు గ్రూపుల వారీగా ప్రాధాన్యత క్రమం అనుసరించాలని కమిషన్ ప్రతిపాదించింది. గ్రూప్ 1లోని కులాల వారితో ఖాళీలు భర్తీ కాకపోతే గ్రూప్ 2లోని వారితో, గ్రూప్ 2లో భర్తీ కాని ఖాళీలను గ్రూప్ 3లోని కులాల వారితో భర్తీ చేయాలని కమిషన్ సూచించడం అనేది జరిగింది. ఇక్కడ ఒకవేళ ఈ 3 గ్రూపుల్లోని తగినంత అభ్యర్థులు గట్టా లేకపోతే ఖాళీలను తర్వాత నోటిఫికేషన్ కొనసాగించాలని, అంటే తర్వాత నోటిఫికేషన్ కొనసాగించాలంటే క్యారీ ఫార్వర్డ్ గా పేర్కొన్నది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రోస్టర్ పాయింట్లు కీలకంగా ఉంటాయి. ఈ రోస్టర్ పాయింట్ల ఆధారంగానే ఏంటిదంటే ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు వారి రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్ పాయింట్లు ఉంటాయి. 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారము 3,65,76,544 మంది. వీరిలో ఎస్సీ జనాభా ఎంత అనేదంటే 64,44,524. ఎస్టీ జనాభా ఎంత అంటే 36,44,453 మంది. అంటే ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారంగా మనం 2014 సమగ్ర కుటుంబ సర్వేను గట్ట పోలిస్తే రాష్ట్ర జనాభా, ఎస్సీ జనాభా, ఎస్టీ జనాభా పెరగటం అనేది జరిగింది. రాష్ట్ర జనాభాపై సమగ్ర సర్వే చేసి బీసీలు ఎంతమంది రూరు, ఎస్సీలు ఎంతమంది రూరు, ఎస్టీలు ఎంతమంది రూరు, ఓసీలు ఎంతమంది రూరు, ముస్లింలు ఎంతమంది రూరు అనేది గణాంకాలని వెల్లడించడం జరిగింది. ఫిబ్రవరి 3, 2025న బీసీ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందజేసిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా సామాజిక వర్గాల వారీగా జనాభా ఈ క్రింది పట్టికలో మనం తెలియజేయటం అనేది జరిగింది. బీసీలు ఎంతమంది రూరు? 1,64,09,179 మంది. అంటే రాష్ట్ర జనాభాలో వీరు ఎంత శాతం ఉన్నారు? 46.25%. ఎస్సీల జనాభా ఎంత? 61,84,319 మంది. రాష్ట్ర జనాభాలో ఎస్సీ వాళ్ళు ఎంత శాతం ఉన్నారంటే 17.43%. ఎస్టీల జనాభా ఎంత? ఎస్టీల జనాభా ఎంత అంటే 37,05,929 మంది. రాష్ట్ర జనాభాలో ఎస్టీ జనాభా శాతం ఎంత అంటే 10.45%. రాష్ట్ర జనాభాలో ఓసీలు ఎంత అంటే 47,21,115 మంది గలరు. రాష్ట్ర జనాభాలో ఓసీలు ఎంత అంటే 13.21%. బీసీలలో ముస్లింలు ఎంతమంది? 35,76,580 మంది. వీరు రాష్ట్ర జనాభాలో ముస్లింల బీసీలు అంటే బీసీలకు చెందిన ముస్లింస్ ఎంతమంది అంటే 10.08. ఓసీలలో ఉన్న ముస్లింస్ ఎంత శాతం ఉన్నారంటే 8,80,424 మంది ఉన్నారు. రాష్ట్ర జనాభాలో ఓసీ జనాభా మొత్తం ఓసీలు 56,01,539. మొత్తం జనాభాలో మొత్తం ఓసీల శాతం ఎంత అంటే 15.79%. మొత్తం ఓసీలు అంటే ఎవరు? జనరల్ కేటగిరీ ప్లస్ ముస్లింలు కలిపి మొత్తం ఓసీలుగా ఈడ చెప్పబడుతుంది. మరొకసారి మనం తెలుసుకోవాల్సింది మొత్తం ఓసీలు అంటే ఎంతమంది అంటే జనరల్ ప్లస్ ముస్లిమ్స్ కలిపి 56,01,539 మంది. అంటే రాష్ట్ర జనాభాలో మొత్తం ఓసీలు 15.79%. మరి మీరు ఈ ఎస్సీ వర్గీకరణని మీరు క్షుణ్ణంగా మరొకసారి ఏంటంటే అధ్యయనం చేసి ఈ వీడియోని పదే పదే మీరు గట్ట చూస్తే ఈ గణాంకాలు మీకు గుర్తుగా ఉంటాయి. రేపు పరీక్షల్లో సమాధానాలు గుర్తించడానికి మనకు సులువుగా ఉంటుంది. ఈ వీడియో ఛానల్ని అంటే మా సాయి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మీకు అందజేస్తున్న ఈ వీడియోను మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.